హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి ఎల్ఈడి టీవీ రిపేర్ కోర్స్లో పార్ట్ 4 ఇది. ఓకేనా, మనకి ఆల్రెడీ 3 వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. మిస్ అయిన వాళ్ళు ఉన్నట్లయితే మన ఛానల్లో మీరు అవి చూడొచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఈ పార్ట్లో మనం దేని గురించి డిస్కస్ చేద్దాం ఏంటి అని అంటే, ఎల్ఈడి టీవీ అనేది కంప్లీట్గా ఆన్ కండిషన్లో ఉంటుంది. మనం సిగ్నల్ అనేది కనెక్ట్ చేసినప్పుడు వీడియో మనకి ఆడియో కూడా వస్తుంది, అంటే మనకి సౌండ్ కూడా వస్తుంది, బట్ మనకి పిక్చర్ అనేది కనిపించట్లేదు. ఓకేనా, పిక్చర్ అనేది కనిపించినప్పుడు మనం ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి, మన ఏ కాంపోనెంట్స్లో ఫాల్ట్ అనేది ఉండడం వల్ల ఆ విధంగా వస్తుందో ఫైండ్ అవుట్ చేసి రిపేర్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఓకేనా, వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. నేర్చుకుందాం అన్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఫస్ట్ మనకి బేసిక్ డీటెయిల్స్ అనేది మాట్లాడుకున్నట్లయితే, వీటి గురించి ఎల్ఈడి టీవీస్లో ఎక్కువగా మనకి కాంబో బోర్డు లేకపోతే ఈ విధంగా మనకి పవర్ సప్లై మదర్ బోర్డు సపరేట్గా ఉండడం ఈ విధంగా అయితే ఉంటుంది. కొన్నిటికి అడాప్టర్ బేస్డ్ అయితే ఉంటుంది. మరి మనకి పిక్చర్ అనేది రావట్లేదు అంటే ఫస్ట్ మనం ఏమనేది చెక్ చేద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ పిక్చర్ అనేది రావాలి అని అంటే డిస్ప్లే ఉంటుంది కదా, ఆ డిస్ప్లేకి వెళ్ళాల్సిన సిగ్నల్స్ వోల్టేజెస్ అన్నీ మనకి ఈ విధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి ఎల్విడిఎస్ అంటాం మనం దీని ద్వారా వెళ్తాయి. ఓకేనా, అయితే మనకి దీని ద్వారా వెళ్ళిన సిగ్నల్స్ అదేవిధంగా వీడియో అదంతా మనకి కనపడాలి అని అంటే దాని వెనక బ్రైట్నెస్ కోసం మన ఎల్ఈడి స్ట్రిప్స్ అనేది వెలగాలి. ఓకే, మనకి ఈ రెండు అనేది పర్ఫెక్ట్గా వర్కింగ్లో ఉన్నప్పుడు మాత్రమే మనకి డిస్ప్లేలో పిక్చర్ కావచ్చు, మనం ఇన్పుట్ ఇచ్చిన వీడియో కావచ్చు, ఏదైనా సరే మనకి చూడడానికి కనిపిస్తుంది. ఓకేనా, అయితే మనకి ఈ రెండిట్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనకి డిస్ప్లేలో పిక్చర్ అనేది కనిపించదు. సో ఫస్ట్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, అది మనకి బ్యాక్ లైట్ ఫాల్టా లేదు అంటే, బ్యాక్ లైట్ అంటే మనకి దీని వెనక వెంట అని చెప్పాను కదా నేను, ఎల్ఈడి లైట్స్ నేను ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్, అవి కూడా చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ఈ విధంగా 4 స్ట్రిప్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క సైజుకి సంబంధించింది ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, మనకి ఇది 43 ఇంచెస్కి సంబంధించింది, 32కి 24కి, ఆ విధంగా మనకి ఇంచెస్ని బట్టి బ్యాక్ లైట్ సైజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇవి మనకి టీవీకి లోపల పక్క అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒక గాడి టైప్ చూస్తున్నారు కదా, మనకి ఇందులో ఒకటి, నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఒకటి, నెక్స్ట్ ఇక్కడ ఒకటి, ఈ విధంగా మనకి 3 స్ట్రిప్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇవి గ్లో అయినప్పుడు మనకి దానిపైన ఉన్న రిఫ్లెక్షన్ షీట్ ద్వారా కంప్లీట్గా బ్రైట్నెస్ అనేది ఫామ్ అయిన తర్వాత డిస్ప్లేలో వచ్చే పిక్చర్ అనేది మనకైతే కనిపిస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకి బ్యాక్ లైట్స్ వెళ్ళకపోయినా సరే డిస్ప్లేలో పిక్చర్ రన్నింగ్ అవుతున్నా సరే మనకి కనిపించదు. ఎందుకు అని అంటే మనకి బ్యాక్ లైట్స్ అనేది గ్లో అయినప్పుడు మాత్రమే బ్రైట్నెస్ అనేది వచ్చి మనకి పిక్చర్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మన బ్యాక్ లైట్ ఫాల్టా లేకపోతే డిస్ప్లే ఫాల్టా అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం. ఓకేనా, మనకి బ్యాక్ లైట్ ఫాల్ట్ అనేది ఉన్నట్లయితే మనకి ఏమవుతుంది అని అంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ నుంచి బ్యాక్ లైట్ కనెక్షన్ అయితే వెళ్ళింది. మనకి కాంబో బోర్డులో కూడా ఈ విధంగానే స్విచ్చింగ్ అయిన తర్వాత వెళ్తుంది. అయితే ఇక్కడ వోల్టేజ్ అనేది చెక్ చేస్తాం మనం ఫస్ట్. ఆ తర్వాత మనకి మదర్ బోర్డు నుంచి రావాల్సిన స్విచ్చింగ్ సిగ్నల్ అనేది చెక్ చేస్తాం. ఓకేనా, ఆ తర్వాత మనకి బ్యాక్ లైట్ టెస్ట్ అయితే ఉంటుంది, నేను అది కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనం దీన్ని బ్యాక్ లైట్ టెస్ట్ అని చెప్పేసి అంటాం ఫ్రెండ్స్. మనకి దీన్ని ఈ సైడ్ పవర్ సప్లైని కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ మనకి రెడ్ అదేవిధంగా బ్లాక్ 2 ప్రాప్స్ ఉన్నాయి కదా, మనకి మల్టీమీటర్కి ఏ విధంగా ఉన్నాయో బ్లాక్ రెడ్ అదే విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఈ రెండింటిని, ఓకేనా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రెడ్ వైట్, ఈ రెండింటికి కనెక్ట్ చేసినట్టయితే ప్లస్కి ప్లస్ మైనస్కి మైనస్, ఒకవేళ మనకి బ్యాక్ లైట్ అనేది ఓకే ఉన్నట్లయితే గ్లో అవుతుంది. ఓకేనా, ఒకవేళ బ్యాక్ లైట్ అనేది గ్లో అయింది అంటే మనకి ఫాల్ట్ అనేది వోల్టేజ్ కాకపోతే ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన సిగ్నల్ అనేది మిస్ అయిందని చెప్పేసి అర్థం. ఇక్కడ ఇది ఉంది కదా బ్యాక్ లైట్ టెస్ట్, దీంతో టెస్ట్ చేసినప్పుడు వోల్టేజ్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, వోల్టేజ్ అనేది ఇక్కడ మనకి డిస్ప్లే ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది మనకి ఎంత వోల్ట్ మీద గ్లో అవుతుంది ఏంటి అనేది. ఆ విధంగా వోల్టేజ్ కనిపించి గ్లో అయితే ఓకే. ఒకవేళ ఈ ఎల్ఈడి లైట్స్ అనేది అంటే స్ట్రిప్స్ అనేది గ్లో అవ్వట్లేదు అని అంటే మనకి లోపల స్ట్రిప్స్ అనేది ప్రాబ్లం. మనం కంప్లీట్గా డిస్ప్లే అంతా ఓపెన్ చేసేసి ఎల్ఈడి స్ట్రిప్స్ అనేది రిప్లేస్ చేసుకోవాలి. ఓకేనా, ఇది మనకి బ్యాక్ లైట్ రిలేటెడ్ ఫాల్ట్ వచ్చినప్పుడు ఈ విధంగా అయితే ఉంటుంది మనకి. అయితే ఇక్కడ వోల్టేజ్ అనేది మిస్ అవ్వాలి బ్యాక్ లైట్ రిలేటెడ్, లేకపోతే మనకి ఇందులో స్ట్రిప్స్ అనేది ప్రాబ్లం అయితే అవ్వాలి, అంటే మనకి స్ట్రిప్స్ అనేది వెలగకుండా అయినా ఉండాలి ఇది. ఒకవేళ మనకి బ్యాక్ లైట్ అనేది ఓకే ఉంది, మనకి బ్యాక్ లైట్ అనేది ఓకే ఉన్నప్పుడు మనకి ఇక్కడ వోల్టేజ్ వస్తుంది, బ్యాక్ లైట్ అనేది గ్లో అవుతుంది, అయినా సరే మనకి డిస్ప్లేలో పిక్చర్ అనేది రావట్లేదు అని అంటే అప్పుడు మనకి డిస్ప్లే ఫాల్ట్ అని చెప్పేసి అర్థం. మరి ఆ ఫాల్ట్ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని చూద్దాం ఇప్పుడు. ఓకేనా, సో మనకి డిస్ప్లే ఫాల్ట్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఫస్ట్ మన నార్మల్గా డిస్ప్లేని ఈ విధంగా ఫింగర్స్ ఈ విధంగా టచ్ చేసినట్లయితే మనకి బ్యాక్ లైట్స్ అనేది గ్లో అయితే మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత మాత్రమే మనం డిస్ప్లే సైడ్ అయితే చూడాలి. మనకి డిస్ప్లే నార్మల్గా మనకి డిస్ప్లేస్ అనేది 5 వోల్ట్ 12 వోల్ట్ ఆ విధంగా వాటి వర్కింగ్ వోల్టేజ్ అనేది చెక్ చేసుకుంటాం. ఇక్కడ మనకి ఎల్ఈడి స్ట్రిప్స్ అనేది డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనకి ప్యానల్కి అయితే ఇన్పుట్ అయితే వస్తున్నాయి. మనకి కొన్నిటికి మిడిల్లో టీకాన్ ప్రాసెసింగ్ కూడా ఉంటుంది. ఒకవేళ టీకాన్ ఉన్నా ఏది ఉన్నా సరే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది 12 వోల్ట్స్ మీద డిస్ప్లే కదా, సో సోర్స్ వోల్టేజ్ అనేది ఉంటుంది మనకి ఇక్కడ
స్కేలార్ పీసీబీలు ఉన్నాయి కదా, ఇక్కడ మీరు చూడొచ్చు. మనకి వీటిలో సోర్స్ వోల్టేజ్ వీసీసీ అని చెప్పేసి ఉంటుంది, లేకపోతే విఇన్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ వోల్టేజ్ అనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా, మనకి 12 వోల్ట్స్ అనేది రావాలి. ఒకవేళ 12 వోల్ట్స్ అనేది రానట్లయితే మనకి డిస్ప్లే అనేది ఆన్ అవ్వదు. 12 వోల్ట్స్ అనేది రావట్లేదు అని అంటే మనకి ఎక్కడ షార్ట్ ఉందో చెక్ చేసుకోవాలి. మనకి స్కేలార్ పీసీబీలో షార్ట్ ఉందా, లేకపోతే మనకి ఇక్కడ మదర్ బోర్డ్ నుంచి వచ్చే వోల్టేజ్ ఉంటుంది కదా, అక్కడ మనకి షార్ట్ అయిందా అనేది చెక్ చేసుకొని ఆ షార్టింగ్ అనేది రిమూవ్ చేసేసి యథావిధిగా 12 వోల్ట్స్ అనేది రీస్టోర్ చేసుకున్నప్పుడు మనకి డిస్ప్లే అనేది వర్క్ అవుతుంది. లేకపోతే కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే మనకి గేట్ లైన్స్ కావచ్చు, సీకేవి లైన్స్ కావచ్చు షార్ట్ అయిపోతాయి. మనకి గేట్ లైన్స్, సీకేవి లైన్స్ అనేది నేను ప్యానల్ ఫాల్ట్ అనేది చూపించినప్పుడు మీకు వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మనకి 12 వోల్ట్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను మీకు వోల్టేజ్ డీటెయిల్స్ చెప్పినప్పుడు ప్యానల్ వోల్టేజెస్ చెప్పాను కదా, కొన్ని ఏవిడిడి కావచ్చు, విజిహెచ్, విజిఎల్, వీకమ్, ఆ విధంగా ఆ వోల్టేజ్ అనేది చెక్ చేసుకోవాలి. అవి ప్రాబ్లం ఉన్నా సరే మనకి డిస్ప్లేలో లైటింగ్ అనేది కనిపించదు, బ్యాక్ లైట్స్ మాత్రం గ్లో అవుతాయి, బట్ మనకి పిక్చర్ అనేది రాదు. ఎందుకు అని అంటే మనకి ఆ వోల్టేజ్ అనేది కంప్లీట్గా ఉండాలి. అంటే ఏ విధంగా ఉంటుంది కొన్నిసార్లు అంటే వోల్టేజ్లో 2-3 ప్రజెంట్ అవ్వడం, ఒకటి మిస్ అవ్వడం, ఆ విధంగా వచ్చినప్పుడు వర్టికల్ లైన్స్, హారిజెంటల్ లైన్స్, మనకి సైడ్ కాప్స్, సోర్స్ కాప్స్, గేట్ కాప్స్ అంటాం కదా, ఆ కాప్స్లో ప్రాబ్లం ఉండడం, అదంతా నేను ప్యానల్ ఫాల్ట్ గురించి అయితే చెప్తాను. మనకి నార్మల్గా వర్టికల్ లైన్స్ వచ్చినప్పుడు, హారిజెంటల్ లైన్స్ వచ్చినప్పుడు అవి రాబోయే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఓకేనా, అయితే మనకి దీంట్లో ఓన్లీ డిస్ప్లే అనేది రానప్పుడు ఏ విధంగా రిపేర్ చేస్తామో అది మాట్లాడుతున్నాం కాబట్టి దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఓకేనా, మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే 12 వోల్ట్ అనేది ఈ ఫ్యూజ్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ స్కేలార్ పీసీబీస్లో ఫ్యూజెస్ అనేది ఉంటాయి, చిన్న మైక్రో ఎస్ఎండి ఫ్యూజులు. ఆ ఫ్యూజులకి వన్ సైడ్ అనేది వోల్టేజ్ అనేది వస్తుంది, బట్ మనకి ఇంకొక సైడ్ వోల్టేజ్ అనేది రాదు. అప్పుడు మనకి కన్ఫామ్ అవుతుంది స్కేలార్ పీసీబీలో షార్ట్ ఉందా, లేకపోతే మనకి ఇక్కడ సోర్స్ నుంచి వచ్చే దగ్గర షార్ట్ ఉందా అనేది అయితే సింపుల్గా అయితే అర్థమవుతుంది. ఓకేనా, ఒకవేళ మనకి ఫ్యూజ్కి వన్ సైడ్ వచ్చి ఇంకొక సైడ్ వోల్టేజ్ అనేది రావట్లేదు అని అంటే మనకి ఆటోమేటిక్గా ఏం ప్రాబ్లం ఉన్నట్టు, స్కేలార్ పీసీబీలో ఆ ట్రాక్ సంబంధించి గ్రౌండ్తో ఏదో ఒక కాంపోనెంట్ అనేది షార్ట్ అయి ఉంటుంది. మన మల్టీమీటర్ సహాయంతో దాంట్లో గ్రౌండ్ టు అదేవిధంగా మన పిఎఫ్స్ కావచ్చు, రెసిస్టెన్స్ కావచ్చు, ఏది షార్ట్ అయిందో చూసి అవి రిప్లేస్ చేసుకున్న తర్వాత ఫ్యూజ్ అనేది రిప్లేస్ చేసుకున్నట్లయితే మనకి యథావిధిగా వోల్టేజ్ అనేది వస్తుంది, మనకి ప్యానల్కి కావాల్సిన 12 వోల్ట్స్ అనేది. ఓకేనా, అండ్ మనకి 12 వోల్ట్స్ వచ్చిన తర్వాత మనకి వేరే వోల్టేజ్ అనేది మిస్ అయినట్లయితే మనం వేరే సపరేట్గా డీసీ టు డీసీ ఐసి ఉన్న స్కేలార్ పీసీబీ, లేకపోతే మనకి ప్యానల్ బూస్టర్ అనేది చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి అది కనెక్ట్ చేసేసి డైరెక్ట్గా మనకి మిస్ అయిన వోల్టేజ్ అనేది రీస్టోర్ చేసుకొని ప్యానల్ అనేది రిపేర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, ఇది నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ లైట్కి కూడా మనకి ఒకవేళ ఇన్వర్టర్ సెక్షన్ అనేది ఫాల్ట్ ఉన్నట్లయితే మనకి డైరెక్ట్గా బ్యాక్ లైట్ డ్రైవ్ చేయడానికి ఇన్వర్టర్ బోర్డ్స్ అనేది అవైలబుల్గా అయితే ఉండడం జరుగుతుంది. ఎల్ఈడి డ్రైవర్ అని చెప్పేసి అంటాం కదా, అది నార్మల్గా మనం 24 ఇంచెస్ దగ్గర నుంచి మనకి కావాల్సిన సైజ్, అదేవిధంగా కావాల్సిన వోల్టేజెస్ వరకు అయితే మనకి ఆ డ్రైవర్స్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. అందులో మనకి సింగిల్ కాయిల్, డబుల్ కాయిల్, నార్మల్ యూనివర్సల్ బోర్డు యూజ్ డ్రైవర్స్, ఇవన్నీ చాలా రకాలుగా అయితే ఉండడం జరుగుతుంది వాటిలో. ఓకేనా, వాటిలో మనం ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. అయితే మనం వాటిని యూజ్ చేయాలి అని అంటే సేమ్ మనకి దీంట్లో నుంచి వచ్చిన వోల్టేజ్తో పాటు మనకి మదర్ బోర్డు నుంచి ఏ విధంగా అయితే సిగ్నల్ అయితే ఇన్పుట్ అవుతుందో అదేవిధంగా వాటికి కూడా మనం సిగ్నల్ అనేది ఇన్పుట్ అనేది ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మనకి బ్యాక్ లైట్ ఆన్ ఆఫ్ అనేది అవుతుంది. అంటే మనం స్టాండ్ బై నుంచి రిలీజ్ చేసిన తర్వాత మాత్రమే గ్లో అవుతుంది. లేదు మనం వాటిని డైరెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది అని అంటే మనకి టీవీ అనేది ఆన్ చేయగానే మనకి స్టాండ్ బైలో ఉన్నా సరే బ్యాక్ లైట్స్ అనేది కంటిన్యూస్గా గ్లో అయితే అవుతూ ఉంటాయి. ఆ విధంగా అవడం వల్ల ఏంటి అని అంటే మనకి డిస్ప్లేలో మనం ఆన్ పిక్చర్ రాకముందే బ్యాక్ లైట్స్ అనేది గ్లోయింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆ విధంగా కాకుండా మనకి డైరెక్ట్గా ఇప్పుడు మనం దీనికి ఏ విధంగా అయితే మదర్ బోర్డ్ నుంచి వచ్చే సిగ్నల్ అనేది కనెక్ట్ చేస్తున్నామో అదేవిధంగా మనం ఒక ఇన్వర్టర్ బోర్డు అనేది యూజ్ చేసుకున్నట్లయితే ఆ బోర్డు కూడా అదే సిగ్నల్ అనేది ఇచ్చినట్లయితే మనకి ఆటోమేటిక్గా స్టాండ్ బై నుంచి రిలీజ్ అయిన తర్వాత మాత్రమే మనకి ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో ఇది మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేది ఈ రెండే ఫ్రెండ్స్. అయితే మనకి బ్యాక్ లైట్ ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే డిస్ప్లే ప్రాబ్లం ఉంటుంది, పిక్చర్ అనేది కనిపించకపోవడానికి రీజన్ వచ్చేసి. ఇది కూడా మనకి సౌండ్ అనేది వస్తూ పిక్చర్ కనపడినప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ అనేది మనం చెక్ చేసుకొని సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో దీని రిలేటెడ్ ఇంకేదైనా డౌట్స్ ఉన్నా సరే నేను మీకు డిస్ప్లే రిలేటెడ్ అయితే డిస్ప్లే వీడియోస్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. మనం ప్యానల్ ఫాల్ట్స్ అనేది వర్టికల్ లైన్స్ కావచ్చు, హారిజెంటల్ లైన్స్, బార్స్ రిలేటెడ్ వాటిలో డిస్కస్ చేద్దాం. ఇంకా మీకు బ్యాక్ లైట్స్ రిలేటెడ్ అయిన డౌట్స్ ఉన్నా సరే నేను బ్యాక్ లైట్స్ అనేది ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ విధంగా రీప్లేస్ చేస్తాం, కంప్లీట్గా ఏ విధంగా ఓపెన్ చేస్తామని వీడియోస్ అనేది ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఒకసారి మన ఛానల్ చెక్ చేసినట్లయితే అందులో అయితే మీరు చూడొచ్చు. ఓకేనా, సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.